అందరికీ నమస్కారం. రాత కోత వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు చూద్దాం. ముఖ్యంగా నిన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చలో మెడికల్ కాలేజ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. నిర్మాణంలో ఉన్నటువంటి లేదంటే ఇప్పటికే ప్రారంభమైనటువంటి అన్ని మెడికల్ కాలేజీల ముందు ఆందోళనకు పూనుకుంది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి సాక్షి పత్రిక ప్రధానంగా బ్యానర్ ఐటమ్గా ఇచ్చింది. కానీ ఆంధ్రజ్యోతిలో మాత్రం ఈ కార్యక్రమం తుస్సుమందని, ఆంధ్రప్రభలో సక్సెస్ అయిందని, ఈనాడు అసలు కార్యక్రమమే జరిగినట్టు కూడా చెప్పడానికి కూడా పూనుకోకపోవడం, ప్రజాశక్తి పత్రికలో కార్యక్రమం జరిగినట్టుగా, అలాగే వార్తలో కూడా ఇలా ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క రకంగా ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా ప్రస్తావించి చూడొచ్చు. పులివెందుల్లో జరిగినటువంటి నిరసనలో ఇన్ని వందల మంది పాల్గొన్నారు. పులివెందులే కాదు, అన్ని మెడికల్ కాలేజీల ముందు కూడా సాక్షి పత్రికలో చూడొచ్చు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఆదోనిలో, లేదా మార్కాపురంలో, తర్వాత బాపట్ల మెడికల్ కాలేజ్ దగ్గర, తర్వాత అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో, మదనపల్లి, ఏలూరు, అలా అన్నీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అమలాపురం అన్ని మెడికల్ కాలేజీల ముందు ఇలాంటి రీతిలో నిరసనలు సాగితే ఇది తుస్సుమంది అని. మరి ఆంధ్రజ్యోతి ఎందుకు తుస్సుమనిందో ఆ పత్రికకి కనిపించక, లేదంటే కనిపించినా సరే కానీ అలా వక్రీకరించాలనే ప్రయత్నానికి పూనుకుని ఏం సాధిస్తారో ఎవరికి అర్థం కానటువంటి విషయం. ఒక నిరసన కార్యక్రమం ఒక పార్టీ జరిపిన తర్వాత జరిపిందని కార్యక్రమం ఇవ్వచ్చు, లేదంటే మొత్తంగా దాన్ని విస్మరించేసింది ఈనాడు, ఆ పద్ధతిని కూడా అనుసరించవచ్చు. కానీ ఆంధ్రజ్యోతి మాత్రం తుస్సుమంది, ఎవరూ పాల్గొనలేదు. ఆఖరికి రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ ఆయన కూడా పాల్గొనలేదని రాసింది. ఆయన నిన్న స్వయంగా శాసన మండలిలో చాలా ఆందోళన చేశారు. పైగా శాసనసభ దగ్గర, అసెంబ్లీ సభా సమావేశాల దగ్గర పోలీసులు, సాక్షి పత్రిక విలేకరికి మధ్య జరిగినటువంటి రచ్చలో ఆయన స్వయంగా పాల్గొన్నాడు. అయినా ఆయన కూడా పాల్గొనలేదు అని పేరు కూడా రాసేసింది. ఇట్లా ఆంధ్రజ్యోతి మొత్తం వ్యవహారాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసింది. అయితే నిన్న చలో మెడికల్ కాలేజీల ఉద్యమం విజయవంతమైనట్టుగా సాక్షి, వైఎస్ఆర్సీపీ చెప్పుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని కొనసాగించబోతున్నాం, ప్రైవేటీకరణ ప్రయత్నాలు విరమించుకునేటంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది అంటూ నిన్న ఆ పార్టీ ప్రకటించింది. దానికి సంబంధించినటువంటి కథనాలే మండలంలోనూ బయట రెండు చోట్ల ఆ పార్టీ పోరాడింది అనేటువంటి విషయం ఇక్కడ చూడొచ్చు. ఇక మద్యం డాన్ మరో డ్రామా. మద్యం అక్రమ కేసులో బాబు సర్కారు రోజుకో కొత్త నాటకం. వైఎస్ అనిల్ రెడ్డి కార్యాలయాల్లో సిట్టు సోదాలు, లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే కుతంత్రం, కొత్త పాత్రలను తెరపైకి తెస్తూ దుష్ప్రచారం. రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి, టీడీపీ ఎంపీ కేసినేని చిన్నే, అసలు మద్యం డాన్ చంద్రబాబే. ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి రోజు లిక్కర్లో అంత జరిగింది ఇంత జరిగిందని ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తాయి. అసలు లిక్కర్ స్కామే జరగలేదు అన్నట్టుగా సాక్షి దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. రెండు వైపులా ఒకటేమో చాలా జరిగిపోయింది, అదిగో అక్కడ భూములు కొన్నారు, ఇక్కడ సినిమాలు తీశారు, ఇక్కడ బంగారం కొన్నారు, అక్కడ ఎన్నికల్లో డబ్బులు పంచారు అన్నట్టుగా ఆ రెండు పత్రికలు ఉంటే, అసలు ఏమీ లేదు, లేని దాన్ని క్రియేట్ చేస్తున్నారు, ఇదంతా చంద్రబాబు సృష్టే అన్నది సాక్షి రాతలు. ఇక రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు, నేడు రేపు కొనసాగే సూచనలు. 26వ తారీఖున అల్పపీడనం, ఆ తర్వాత అది వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉంది. ఇక ఆరోగ్యశ్రీ బకాయిలు 2725 కోట్ల రూపాయలు ఉన్న మాట నిజమే, శాసనసభలో మంత్రి సత్యకుమార్ అంగీకరించాల్సినటువంటి విషయం. అయితే ఈ ఆరోగ్యశ్రీ అనొద్దు, ఎన్టీఆర్ సేవ అని పేరు పెట్టాం, అదే అనండి అని ఆయన కూడా వాపోయారు. నిన్న ఈనాడు పాపం ఆరోగ్యశ్రీ అంటున్నారేంటి, మొత్తం ఎన్టీఆర్ సేవ అని పేరు పెట్టిన స్కీమ్కి అని నిన్న చాలా పెద్ద కథనం రాసింది. కానీ వాస్తవానికి జనం దృష్టిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో సామాన్యుడు సేవ చేసుకునే, ఫ్రీగా సర్వీసులు పొందే అవకాశాన్ని ఆరోగ్యశ్రీ అని అంటారు. గడిచిన 20 ఏళ్ళగా ఆ పేరు జనం నోళ్లలో నాంతుంది, ఆ పేరే ఉంది. ఇంకా ఎన్ని పేర్లు మార్చుకోవచ్చు ప్రభుత్వాలు, కానీ పేరు మార్చుకున్న అసలు పేరు మాత్రం ఎవరూ మార్చలేరు. ఇక పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండడం లేదు అంటూ బోండా ఉమా చేసినటువంటి కామెంట్స్ ఇక్కడ చూడొచ్చు. 5 ఏళ్లలో సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి. మరి 5 ఏళ్లలో పూర్తి కావాలంటే తొలి ఏడాది ఏం పూర్తి చేశారు? కుప్పం వరకు అంద్రినివా నీళ్లు తీసుకెళ్లారు, అంతవరకు చంద్రబాబు సర్కారు కొంత ప్రయత్నం చేసింది, ఫలించింది. అందుకు చంద్రబాబు సర్కార్ని మనం అభినందించాలి. కానీ మరి మిగిలిన ప్రాజెక్టుల సంగతి ఏంటి? అసలైన రాయలసీమకి నీళ్ళు ఇచ్చే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎందుకని కనీసం కూడా పట్టించుకోవట్లేదు? ప్రాజెక్టులపై అబద్ధాల ప్రవాహం నడుస్తుంది. అసెంబ్లీ వేదికగా పచ్చి అసత్యాలు ఒల్లివేసిన సీఎం చంద్రబాబు దాదాపు అన్నింటికీ తానే పునాదిరాయి వేసి తానే పూర్తి చేశానంటూ బీరాలు. ఆయన గొప్పలు చెప్పుకునే
ప్రయత్నం అసెంబ్లీ సాక్షిగా నడిచింది అన్నట్టు సాక్షి పత్రికలో వచ్చినటువంటి కథనం. ఇక ఈ సాయుధ పోరాటం విరమణ, ఆయుధాల విరమణ, వీటికి సంబంధించినటువంటి దాంట్లో మావోయిస్టుల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి. ఆ లేఖ ఆడియో క్లిప్ విడుదల చేసినటువంటి అభయ్ పోలీసుల అదుపులో ఉండుంటారు అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. అయితే మావోయిస్టులు మేము సాయుధ పోరాట విరమణకు సిద్ధంగా లేవని చెప్తున్నట్టుగా, మావోయిస్టుల్లోనే రెండు భిన్నాభిప్రాయాలతో రెండు శిబిరాలుగా మారిపోతున్నట్టుగా ఈ పరిణామాలు చాటుతున్నాయి. అది అభయ్ వ్యక్తిగతం, మావోయిస్ట్ పార్టీతో సంబంధం లేదు, అధికారమైనదిగా గుర్తించవద్దు. దమనకాండ వేళలో ఇలాంటి ప్రకటనల సాయుధ పోరాటమే కర్తవ్యం, తెలంగాణ కమిటీ ప్రతినిధి జగన్ ప్రకటన. మరి నిజంగానే అది వ్యక్తిగత అభిప్రాయం అయితే, అది తప్పుడు ప్రకటన అయితే 3 రోజుల పాటు మావోయిస్ట్ పార్టీ దాన్ని అధికారికంగా ఖండించడానికి ఎందుకు జాప్యం చేసింది? అసలు ఏం జరుగుతుంది మావోయిస్ట్ పార్టీలో? వాళ్ళకి ఎందుకు సఖ్యత కుదరట్లేదు? ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే ఇక్కడ ఉదయిస్తాయి. ఇక లిక్కర్ స్కామ్లో జగన్ సోదరుడు, ఇది ఆంధ్రజ్యోతి పత్రిక. లిక్కర్ స్కామ్ కథనం లేకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు అయితే ప్రింట్ అవ్వవు. గడిచిన కొన్ని నెలలుగా నిత్యం ఇదే పాట, ఒకటే పాట, రోజు లిక్కర్ స్కామ్, రోజుకొకళ్ళు సాక్షి రాసినట్టుగా. ఇది ఈరోజు జగన్ సోదరుడు అనిల్ రెడ్డి ఆయన ఆఫీసులో జరిగినటువంటి సోదాలు, దానికి సంబంధించిన కథను ఇక్కడ చూడొచ్చు. ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం అంటూ చంద్రబాబు మాటలు. ఇక బోండా మాటల మంటలు, తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగానే పవన్ కళ్యాణ్కి పొగ పెడుతుందా? పవన్ కళ్యాణ్ తీరు మీద తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి ఉందా? ఇలాంటి అనుమానాలే కలుగుతాయి. ఎందుకంటే మిత్రపక్ష పార్టీ నాయకుడు, అందులోనూ ఉప ముఖ్యమంత్రి, ఆయన తీరు బాలేదని, ఆయన అందుబాటులో ఉండడం లేదని, ఆయన పరిధిలోని శాఖల అధికారులు ఎవరిని ఖాతరు చేయడం లేదని, ఇవేవైనా ఉంటే అంతర్గతంగా మాట్లాడుకుంటారు. కానీ నిన్న అసెంబ్లీ వేదికగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ ఎవరో మాట్లాడితే వేరువేరే, అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి తీరు మీద అసెంబ్లీ సాక్షిగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏంటి వ్యవహారం? దీని వెనక ఏంటి వ్యూహం? ఏదో యథావిధిగా అనేశారు, చాలా సాధారణంగా తన వ్యక్తిగత వ్యవహారం కోసం ఇదంతా నడిపారు అని తెలుగుదేశం అనుకూల మీడియా చిత్రీకరించే ప్రయత్నం చేయొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ మీద అలాంటి మాటలు మాట్లాడేదానికి కూడా బోండా ఉమ తెగించారనే అనాలి. వాస్తవానికి అధికార పార్టీ పెద్దల ఆశీస్సులు లేకుండా అంతంత మాటలు అసెంబ్లీ వేదిక మీదుగా అనే అవకాశం చాలా నామమాత్రం. అయినా బోండా ఉమ పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండడం లేదని, ఆయన శాఖల్లో పనులు జరగడం లేదని, ఆయన శాఖ అధికారులు ఎవరిని ఖాతరు చేయటం లేదని, ఆయన శాఖ పరిధిలో మొత్తం పరిస్థితి అదుపు తప్పుతోందని, ఇట్లా రకరకాల మాటల్ని అసెంబ్లీ వేదిక మీదే చెప్పే ప్రయత్నం చేశారు. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. ఇది పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా పెడుతున్నటువంటి పొగ అని చాలామందే సందేహిస్తున్నారు. ఎందుకంటే బోండా ఉమతో చెప్పించడం, ఇది ఎవరో తెలుగుదేశం పార్టీలో ఇంకా చాలామంది సీనియర్లు ఉన్నారు, కానీ బోండా ఉమతో చెప్పించారంటే అక్కడ పక్కా వ్యూహం ప్రకారంగా టీడీపీ నాయకత్వం సాగుతున్నట్టు భావించాల్సి ఉంటుంది. దాన్ని ఈ ఆంధ్రజ్యోతి పత్రిక బోండా ఉమ మంటలు రేపాయి, దాంతో సీఎంఓ కూడా అప్రమత్తమైంది, అసలు ఏం జరిగిందన్న దాని మీద ఆరా తీస్తుంది, అసలు ఆ విషయాలన్నింటినీ లాగి సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది అన్నట్టుగా రాశారు. వాస్తవానికి ఇదంతా పెద్దల కనుసన్నల్లోనే సాగుతున్నటువంటి తంతు. పవన్ కళ్యాణ్ మాత్రం నిన్న అసెంబ్లీ వేదికగా ఆయన అందుబాటులో ఉండడం లేదు అనే మాట వెల్లడైంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో గడిచిన 4-3 నెలలుగా ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నారు. ఆయన వరుస సినిమాల పనిలో ఉన్నారు. ఆ సినిమాల షూటింగ్లు, ఆ తర్వాత ప్రమోషన్లు, ఈ వ్యవహారానికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు. హైదరాబాద్లోనే ఉంటున్నారు. దాంతో అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి కొన్ని కార్యక్రమాలు చేసి వెళుతున్నారు. దాని మీద విపక్షం నుంచి విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు మిత్రపక్షం నుంచి కూడా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండడం లేదు అనే ఒక వ్యవహారాన్ని జనాల ముందు చాటే ప్రయత్నంగా మనం చూడాల్సి ఉంటుంది. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య ఏవైనా సమస్యలు వస్తే ఇవన్నీ అందుకు పునాదులుగా ఉపయోగించుకునే ప్రయత్నం సాగుతుందని భావించాలి. అంటే ఇప్పటికిప్పుడే తెలుగుదేశం జనసేన మీద విభేదాలు పెరిగిపోతున్నాయని, అందుకే టీడీపీ వ్యూహాత్మకంగా బోండా ఉమని అడ్డుపెట్టి పవన్ కళ్యాణ్ మీద దాడి చేసిందని, ఇవన్నీ బయటికి అంతగా కనిపించినటువంటి విషయాలు. ఇప్పటికిప్పుడు జనసేన టీడీపీ మధ్య ఏమీ కాదు, ఎందుకంటే ఇద్దరూ కావాలి. వాళ్ళు స్వయంగా చెప్తున్నారు కూడా, ఒంటరిగా వెళ్తే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేం
అని చంద్రబాబు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. కాబట్టి వాళ్ళిద్దరూ ఈ మొత్తం వ్యవహారాలు ఇప్పటికిప్పుడు ఏదో అయిపోతారని కాదు, కానీ ఒకరినొకరు కట్టడి చేసుకునే ప్రయత్నానికి పూనుకుంటున్నారు, నియంత్రణ చర్యలైతే నడుస్తున్నాయి అనడానికి నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి వ్యవహారం ఒక ఉదాహరణ. దానికి వెంటనే పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయ్యారు. భయపెట్టడం కాదు, కాలుష్య సమస్యకి పరిష్కారం కావాలి అన్నట్టుగా నిన్న వెంటనే ఆయన కూడా అసెంబ్లీ వేదికగానే బోండాబొమ్మకి కౌంటర్ కూడా ఇచ్చారు. దాంతో ఇరు పార్టీలు మిత్రపక్షాల మధ్య నిన్న కొంత మంటలైతే రాజుకున్నట్టు ఆంధ్రజ్యోతిలో కూడా హెడ్డింగ్ మనం చూడొచ్చు. ఇక హెక్టార్కు 50,000 రూపాయలు సాయం చేస్తాం, కష్టాల్లో ఉన్న ఉల్లి రైతుకు కూటమి ప్రభుత్వం అండ, ఇలాంటి ప్రకటనలు చేస్తారు. వాస్తవానికి 12 రూపాయల చొప్పున కిలో ఉల్లి కొంటాం అని చెప్పారు. ఎంత కొన్నారు, ఎప్పుడు కొన్నారు, ఎవరి దగ్గర కొన్నారు? కొంటే ఉల్లంతా రోడ్డు పక్కన పాడేసుకోవడం ఎందుకు వచ్చింది? ఉల్లి కుళ్ళిపోయి రైతు కుదేలు కావాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? ఉల్లి మార్కెట్ దివాళా తీయడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం వరకు ఎందుకు దారి తీసింది? ప్రభుత్వం చెప్పాలి కదా. ఇప్పుడట హెక్టార్కి 50,000 రూపాయల చొప్పున ఇస్తారంట, అది కూడా ఈ క్రాప్లో నమోదైనటువంటి వాళ్ళకి మాత్రం అందిస్తారంట. చూడండి ఎంత విడ్డూరమైనటువంటి చర్యలు. ఈ క్రాప్లోనే మొత్తం పంటల్లో సగం కూడా నమోదు అవ్వదు అంటే సగం మంది రైతులకు కూడా ఇవ్వరు. పోనీ ఆ సగం మందికైనా ఇస్తారంటే ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇస్తామని ప్రకటన, ఎప్పుడు ఇస్తారో, ఎలా ఇస్తారో, ఏ మాదిరిగా అందిస్తారో తెలియదు. ఎందుకని ఇలాంటి అనుమానం వస్తుందంటే మొన్న ప్రకటించినటువంటి ఉల్లి కిలో 12 రూపాయలు కొంటానని చెప్పిన మాట ఆచరణలోకి రాలేదు. ఏమైందో ఎవరికీ తెలియదు. ఇక బడులకు దసరా సెలవులు 22 నుంచే, పనితీరు బాగాలేదంటూ విఆర్ఓలతో ఆర్డీఓ పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ గుంజీలు తీయించారంట విఆర్ఓలతో. చూడండి ఎట్టా ఉందో వ్యవహారం. గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు, 12 ఏళ్ళు పైబడిన లారీలకు వర్తింపు ఇంతకుముందే తీసుకున్న నిర్ణయం. మదనపల్లె ఫైల్స్ కేసులో మాజీ ఆర్డీఓ మురళి మళ్ళీ అరెస్టు. ఇక దుగ్గరాజపట్నం వద్ద షిప్ బిల్డింగ్ క్లస్టర్ 2,000 ఎకరాల్లో ఏర్పాటుకు గుజరాత్లో ఎంఓయు. కర్ణాటకను వీడి విశాఖకు మెట్టల్, అధికారికంగా ప్రకటించిన స్టీల్ ఐరన్ ఓర్ దిగ్గజ పరిశ్రమ. ఓట్ల చోరీని భారత్ జన్జీ అడ్డుకుంటుంది, రాహుల్ గాంధీ స్టేట్మెంట్. రాహుల్ గాంధీ రోజు ఈసీని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈసీ దొంగ, ఓట్ చోరీ, అందులో మళ్ళీ సిఈసి జ్ఞానేష్ కుమార్ మీద ఘాటైనటువంటి విమర్శలు చేస్తున్నారు బహిరంగంగా. ఈసీ అనేది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి బాడీ. ఆ రాజ్యాంగబద్ధ సంస్థ తన తప్పిది ఉంటే అంగీకరించాలి, తప్పు లేదంటే దాని మీద విచారణ చేసి నిరూపించాలి. ఈ రెండు కాకుంటే రాహుల్ గాంధీ మీద చర్యలు తీసుకోవాలి. ఇది ఏమీ చేయకుండా ఆ ఎన్నికల కమిషన్ అనేది మౌనంగా ఉంటుందంటే తేలుకుట్టిన దొంగలాగానే మనం భావించాల్సి ఉంటుంది. దొంగతనం చేశారు కాబట్టి ఆ దొంగతనం బయటపడకుండా ఓట్ చోరీని కప్పిపుచ్చి కాలయాపన ద్వారా కవర్ చేసే ప్రయత్నంలో ఎన్నికల కమిషన్ ఉందా అనే సందేహాలు అందరిలోనూ పెరుగుతున్నాయి. ఇక తెలుగుదేశం పార్టీలోకి 3 ఎమ్మెల్సీలు. వైఎస్ఆర్సీపీకి వీళ్ళు రాజీనామా చేసి ఏడాది అయింది. ఏడాది కాలంగా వైఎస్ఆర్సీపీకి దూరంగా ఉన్నారు. ఈ ఎమ్మెల్సీలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరితే అది వైఎస్ఆర్సీపీకి షాక్ అని ఆంధ్రజ్యోతి రాసింది, ఈనాడు రాయలేదు. ఏడాది కాలంగా వైఎస్ఆర్సీపీకి దూరంగా, వైఎస్ఆర్సీపీ మీద విమర్శలతో, వైఎస్ఆర్సీపీ విధానాలు తప్పుపడుతూ పక్కనే ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరితే అది వైఎస్ఆర్సీపీకి షాక్ అంట. నవ్వుతారని కూడా లేదు ఆంధ్రజ్యోతికి. వాస్తవానికి ఈ 3 ఇప్పుడు హఠాత్తుగా తెలుగుదేశం పార్టీలో ఎందుకు చేరారు అని అంటే వీళ్ళను కూడా జాప్యం చేస్తే అటు బీజేపీయో జనసేన పార్టీలోనో చేరిపోతారని చంద్రబాబు కలవరపడ్డారు. మొన్ననే పోతుల సునీతకు జేపీ నడ్డా విశాఖపట్నం వచ్చి కండువా కప్పారు. ఆమె కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. వీళ్ళ రాజీనామాలు ఆమోదం పొందట్లేదు. ఇప్పుడు ఈ 3లో కర్రి పద్మశ్రీ ఇప్పటికే బీజేపీతో టచ్లోకి వెళ్ళారు. ఈమె కూడా మళ్ళీ అటు మళ్ళితే బీజేపీ బలం పెరుగుతుంది, శాసనమండలిలో బీజేపీ ఎమ్మెల్సీలు పెరిగే ప్రమాదం ఉంటుందని చంద్రబాబు గ్రహించి వెంటనే ఇమీడియట్గా ఈ వ్యవహారం ముగించినట్టు మనం భావించాల్సి ఉంటుంది. 5 ఏళ్లలో 60,000 కోట్లు. 5 ఏళ్లలో కాదు, మీకు ఆల్రెడీ ఏడాదిన్నర అయిపోవచ్చింది. మీకు మిగిలింది 3.5 ఏళ్లే. ఈ ఏడాదిన్నరలో చంద్రబాబు చెప్పిన లెక్క ప్రకారంగా 20,000 కోట్లు ఖర్చు పెట్టుంటే మిగిలిన 40,000 కోట్లు ఖర్చు పెడతారు అని మనం ఆశించవచ్చు. మరి 20,000 కోట్లు ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టారా? లెక్కలు బాగుంటాయి, చాలా చెప్పడానికి చాలా అందంగా ఉంటాయి. ఓఎంసీ గనుల రక్షిత అడవుల హద్దుల నిర్ధారణకు కమిటీ జస్టిస్ సుధాంశు దునియా ఆధ్వర్యంలో ఏర్పాటయ్యింది. 22 నుంచి పాఠశాలకు సెలవులు. చెన్నైలో సిట్టు సోదాలు చేసిన వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించినటువంటి భవనాన్ని ఇక్కడ కథనాన్ని ఇక్కడ ఈనాడు పత్రిక ఇచ్చింది. ఇక ఆంధ్రప్రభ పత్రికలో సమాచార శాఖ డైరెక్టర్గా ప్రఖర్ జైన్. చాలా ఆశ్చర్యం. 2021 బ్యాచ్ ఆఫీసర్ అయిన 2021 బ్యాచ్ ఆఫీసర్ అంటే ఇప్పుడు ఇంకా జిల్లాల్లో కలెక్టర్ స్థాయి కూడా కాదు, కలెక్టర్ల వరకు వస్తారు ఇప్పుడు కొంతమంది. అలాంటిది
ఏకంగా డైరెక్టర్ ఐ&పిఆర్ శాఖకి ఆంధ్రప్రదేశ్లో కల్పించారు. ఎట్టా అంటే ఆయన యూపీకి చెందిన అధికారి. యూపీ అధికారులు ఏపీలో ఎలా చక్రం తిప్పుతున్నారో ప్రఖర్ జైన్ ఒక ఉదాహరణ. నదుల అనుసంధానం బాధ్యత ఎన్డీఏదే, తీసుకుంటే మంచిదే. అమరావతిలో భూసేకరణ లేనట్టే, నోటిఫికేషన్ వెనక్కి. నిన్న ఏపీ క్యాబినెట్ అమరావతిలో 325 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్కి ఇచ్చినటువంటి నోటిఫికేషను వెనక్కి తీసుకుంటున్నట్టుగా ప్రకటించింది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూడాలి. వాళ్ళు కలిస్తే ఒప్పు, నేను కలిస్తే తప్ప, ఎవరినైనా ఎప్పుడైనా కలవచ్చు అంటూ బాబుని అరెస్టు చేసినప్పుడు కేసీఆర్ కేటీఆర్లు ఏమయ్యారు అంటే ఇదంతా జూబ్లీ హిల్స్లో ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడ ఆంధ్ర ఓటర్లు ఎక్కువ ఉంటారు, అందులోనూ కమ్మ కులస్తుల ప్రాబల్యం ఉంటుంది. చంద్రబాబు కేటీఆర్ కేసీఆర్ మధ్య విభేదాలు రాజేస్తే, చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ చేసిన కామెంట్స్ గుర్తు చేస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో లబ్ధి పొందొచ్చు అన్నది రేవంత్ రెడ్డి ఎత్తుగడగా మనం చూడొచ్చు. ఇక లెక్క తేలుతోంది. లిక్కర్ ముడుపుల భాగోతంపై ఈడీ స్కాన్ చేస్తుంది. తేలితే మంచిదే. ఇప్పుడు ఏడాదిన్నరగా డైలీ సీరియల్ నడుస్తుంది. ఫ్లెక్సీలు మానేద్దాం పవన్ కళ్యాణ్. నిన్న ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఎవరో ఎక్కడో ప్లేట్లు పడేస్తే నేను సీఎం వెళ్ళి తీయలేం కదా, ఇవన్నీ చాలా తేలికైనటువంటి మాటలు. ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో కీలకమైన బాధ్యతల్లో ఉన్న నాయకుల్లా కాకుండా చాలా తేలిగ్గా మాట్లాడే పరిస్థితి అసెంబ్లీ వేదికగా. చాలా ఆశ్చర్యం. ఇక మళ్ళీ సిట్టు సోదాలు, ఉల్లి రైతులకు ఊరట ఇచ్చినప్పుడు ఊరట, ప్రకటిస్తే ఊరట కాదు. రాయలసీమలో బంగారు గని, జొన్నలగిరిలో గుర్తింపు, జొన్నగిరిలో సరికొత్త అంగులతో విడిది ఇళ్ళు, పర్యాటకులకు ఇంటి భోజనం అందుబాటులో తీసుకొచ్చే కొత్త విధానం అమల్లోకి రాబోతుంది అన్నట్టు. ఇక ఉల్లికి హెక్టార్కి 50,000 ఇస్తామంటూ అచ్చెన్నాయుడు ప్రకటన, శాసనసభలో సీఎం ప్రకటన. రాజ్యాంగ పీఠిక చదవండి, ప్రభుత్వం సెక్యులర్గా వ్యవహరిస్తుందన్న సుప్రీం ధర్మాసనం. దసరా ఉత్సవాల్లో మైనార్టీ నాయకుడిని, చాముండేశ్వరి ఆలయం చారిత్రక మైసూరు దసరా ఉత్సవాల ప్రారంభోత్సవానికి బుకర్ ప్రైజ్ విజేత ముస్లిం అయిన ప్రముఖ రచయిత్రి బాను ముస్తాక్ రచయిత్రిని ఆహ్వానించడం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి కేసులో ప్రభుత్వం సెక్యులర్గా వ్యవహరిస్తుంది అంటూ కోర్టు వెల్లడించింది. ఇక 13 గంటల పని విధానం ఆంధ్రప్రదేశ్లో అందరికీ, ఉద్యోగులకి, కార్మికులకి అందరికీ పని గంటలు పెరగబోతున్నాయి. 13 గంటల పని విధానాన్ని నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించింది. అంటే జనాన్ని మరికొన్ని గంటల పాటు పీడించి 8 గంటల పని విధానం ఉంటేనే 10 గంటలు పని చేయించుకుంటున్నారు. ఇప్పుడు 13 గంటల పని విధానం ఉంటే ఎన్ని గంటలు పని చేయించుకుంటారో చూడండి. మహిళలు రాత్రి వేళల్లో కూడా పనిచేసేలాగా నిబంధనలు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణపై స్తంభించిన మండలి. పీపీపీ విధానాన్ని విరమించుకోండి, సిపిఎం డిమాండ్. తెలుగుదేశం పార్టీలోకి ఎమ్మెల్సీలు. ఇవి ఫస్ట్ పేజీల్లో వివిధ పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు. లోపల పేజీలో చూస్తే 22వ తారీఖు నుంచి కళాశాలను మూసేస్తాం, ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం, ప్రైవేటు డిగ్రీ కళాశాలల అసోసియేషన్ సమ్మె. ఇప్పటికే ఆరోగ్యశ్రీలో నిధులు విడుదల కాకపోవడంతో ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్లో సమ్మె హెచ్చరికలు చేస్తున్నాయి. ఇప్పుడు ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు వీళ్ళకి ఎందుకంటే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోవడం, దాదాపు 4,500 కోట్ల రూపాయల వరకు బకాయిలు. తెలుగు రాష్ట్రాల్లో 26 పార్టీలను ఈసీ జాబితా నుంచి తొలగింపు. ఆ 26 పార్టీల్లో జై సమైక్యాంధ్ర పార్టీ కూడా ఉంది. జై సమైక్యాంధ్ర అందరూ గుర్తుండే ఉంటుంది. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉండగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సొంతంగా పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో చెప్పుల గుర్తు మీద పోటీ చేసి ఆ పార్టీ భంగపడింది. అలాంటి పార్టీ కూడా ఇప్పుడు ఆ అనుమతిని కోల్పోయింది. జాబితా ఈసీ లిస్ట్ నుంచి తొలగించేశారు. ఎన్టీఆర్కి గాయాలు. హైదరాబాద్లో ప్రముఖ స్టూడియోలో యాడ్ షూటింగ్లో పాల్గొంటుండగా ఎన్టీఆర్ స్వల్పంగా గాయపడ్డారు. ఆయన కోలుకుంటున్నట్టు ఆయన పిఆర్ టీం ప్రకటించింది. ఇక మీరు చెప్పింది నిజమైతే సీఎం ప్రసంగంపై డిప్యూటీ స్పీకర్ వ్యంగ్యం, టీడీపీ సభ్యుల అభ్యంతరం. కనుమూరు రఘురామకృష్ణరాజు స్పీకర్ సీట్లో కూర్చుని అందరి మీద సెటైర్లు వేస్తున్నారు. ఆ సెటైర్లు ఏకంగా నిన్న సీఎం మీద కూడా సెటైర్ వేసేదాకా వచ్చింది. సీఎం నదుల అనుసంధానం గురించి, మొత్తం ప్రాజెక్టుల గురించి, 60,000 కోట్లతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం గురించి మాట్లాడుతుంటే ఆయన ప్రసంగం అయిపోయిన తర్వాత చివరిలో మీరు ఇవన్నీ పూర్తి చేస్తే అపర భగీరథుడు అయిపోతారు అన్నట్టుగా చాలా వ్యంగ్యంగా మాట్లాడిన తీరు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో అభ్యంతరానికి కారణమైంది. పోతే పొండి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మధ్య రచ్చగా మారింది. బ్లాక్ బక్ అనేటువంటి ఒక కంపెనీ రోడ్లు బాగలేదు బెంగళూరులో, మేము షిఫ్ట్ చేస్తాం అని ప్రకటించారు. అయితే ఏపీకి వచ్చేయండి అంటూ ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్లోనే ఒక పోస్ట్ పెట్టారు. దాని మీద డీకే శివకుమార్ చాలా ఘాటుగా స్పందించారు.
మీరు పోతే పోండి అని చెప్పానంటే ఆ వెంటనే ఆ బ్లాక్ బక్ అబ్బెబ్బే మేము బెంగళూరు నుంచి పోవటం లేదు, బెంగళూరులో ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం అంటూ వివరణ ఇచ్చింది. అయితే దానికి నారా లోకేష్ మేము వాళ్ళని బ్లాక్మెయిల్గా చూడం, రోడ్డు బాగోలేదని సోషల్ మీడియాలో పెడితే అది బ్లాక్మెయిల్ అనుకోము, మేము వాళ్ళందరినీ కన్సర్న్లో తీసుకుని వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాం అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక వాయుగుండానికి సంబంధించిన కథలు, పని గంటల పెంపుకు సంబంధించినటువంటి విషయం, ఇక నిజమైన లౌకికవాదాన్ని విశ్వసిస్తా అంటూ సుప్రీంకోర్టు సీజే చెప్పినటువంటి కామెంట్స్ కూడా మనం ఈరోజు పత్రికల్లో చూడొచ్చు. ఇవి ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు, ఆ కథనాల వెనక అసలు కథలు, వార్తల వెనక వాస్తవాలు. ప్రతిరోజు ఇదే రీతిలో ఉదయం 8 గంటల నుంచి రాతా కోతా వాతా పేరుతో మనం ఈ విశ్లేషణ చేస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.